విజయవాడలో మరొక లాకప్ డెత్ లాంటివి చూసాం కదా మనం. కిరణ్ కుమార్ కదా, పేరు భోగిన కిరణ్ కుమార్, కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద కూడా రిపోర్ట్ ఇచ్చారు, కేసు కట్టారు. ఇప్పుడు మర్డర్ కేసు కట్టొద్దు, అతను సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేయమని దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ 2 కేసులు కృష్ణలంకలోనే అదే పోలీస్ స్టేషన్ లో జరిగినాయి. అదే పోలీస్ స్టేషన్ లో రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారు. ఏమిటిది? ఎంత దుర్మార్గం అయ్యా! కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి? రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి? ఎవరు? పోలీసులు రక్షించాలి. ఏమైనా నేరం చేస్తుంటే వాడిని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు? కమిషనరే నాయకత్వం వహించి టాస్క్ ఫోర్స్ పంపించి అతను తీసుకొచ్చారే. చాలా మంది గుసగుసలు ఆడుకున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎవరో పెద్ద నేరస్తుణ్ణి కాపాడటం కోసం ఈ పిల్ల సాయిని కుర్రవాడిని బలి చేశారు. అది ఎప్పుడు బయటకు వస్తో తెలియదు. రేపు 29 తారీఖు ఏం చెప్తారో చూద్దాం కోర్టులో. ఇవాళ 23 కదా, ఇంకా ఎంత ఉంది? 6 రోజులు ఉంది. ఆయన తీసుకొస్తారా? శవాన్ని తీసుకొస్తారా? బూడిద తీసుకొస్తారా? అసలు బతికున్నాడు లేదు అని చెప్తారా? ఏం చెప్తారో సస్పెన్స్ 29వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన వరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా ఆచూకి తెలియదని చెప్తారా? షేమ్. చూద్దాం రేపు 29వ తారీఖున ఏవి సమాధానం న్యాయస్థానం ముందు కోర్టు వారు చెప్తారు. సీసీ ఫుటేజీలు కూడా మాయం చేశాడు. అంతకన్నా నేరస్తులు ఎవరు ఉంటాయండి? పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసు వాళ్ళు. పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసులు. ఎంత నేరస్తులు? చంపటం, శవాన్ని మసి చేయటం, ఆ మసిని కూడా దాచేయటం, సీసీ ఫుటేజ్ తొలగించటం. ఇంతకన్నా నేరం ఏం కావాలి ఈ సమాజంలో? పిల్ల సాయి చేసింది ఏంటి పాప? 2 కేసులు 3 కేసులు ఉన్నాయి కదండి, అంతే కదా. పోలీసులు చేసిన కేసులు ఎన్ని? ఇక్కడే 3 కేసులు ఉన్నాయి. మర్డరు, గుడి చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా తొలగించడం. ఇంకెన్ని నేరాలు చేశాడు ఈ పోలీసు వారందరూ కలిసి? ఒకటి చేస్తాడు. ఇది నాగరాజు ఒక్కడి వల్ల అయిద్దా? నాగరాజు ఒక్కడి వల్లే పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలోని ఫుటేజ్ తీయటం నాగరాజు ఒక్కడి వల్లే అవుతుందా? చెప్పండి నాకు. అఫ్ కోర్స్ ఈ మే బి స్టేషన్ హౌస్ ఆఫీసర్, రావాలి కదా, టెక్నీషియన్ రావాలి కదా, వాడిని పిలుచుకురావాలి కదా. చాలా ఘోరంగా ఉంది ఈ వ్యవహారం. ఈ సిట్ అనేది నేరస్తుల్ని కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది అనేది నేను ఆరోపిస్తున్నాను. దానికి సమాధానం చెప్పవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని, హోంమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా దీనికి సమాధానం చెప్పమని చెబుతున్నాను.